ఇప్పుడు ప్రభాస్ ఎపిసోడే ఉందనుకోండి, అది ఎంత క్యూట్గా ఉంటుంది, తను ఎంత ఓపెన్ అవ్వకపోయినా కూడా, సింపుల్ ఆన్సర్ చెప్పినా కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రభాస్ ఏం చెప్తాడు, ఈయనేం అడుగుతాడు ఇవన్నీ. వేరే ఇక్కడికి వచ్చేతలకి సినిమాది ఎక్కువ, సినిమా వాళ్ళు ఎక్కువ, ప్రమోషనల్ వాళ్ళు ఎక్కువైపోయింది. ఓకే, పర్సన్ని వ్యక్తిగతంగా అడిగే ఆ క్వశ్చన్స్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ తక్కువైంది. బట్ వేరేజ్ వెంకటేష్ ఎపిసోడ్ మాత్రం అలా కాదు, అది పిచ్చగా అందరు బాగా పేలింది అది బాగా. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళిద్దరూ ఒక ఈడు వాళ్ళు, అవును, ఒక చనువు ఉన్నవాళ్ళు, ఒక మాట అన్నా ఒక మాట పడేవాళ్ళు. అది వేరండి. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు అనుకోండి సార్, ప్రభాస్ పెద్ద స్టారు, గ్లోబల్ స్టార్ రేంజు, అంటే గ్లోబల్ స్టార్ మీరు బిరుదు కాదు, ప్రపంచవ్యాప్తంగా చూసే ఉన్న వ్యక్తి. కానీ బాలకృష్ణ గారి ముందు అతను కుర్రాడేగా, చిన్న కుర్రాడేగా. ఇప్పుడు మీరు రామ్ చరణ్ ఎపిసోడ్ చూడండి సార్, అదిరిపోతుంది. ప్రభాస్ అంత పేలింది, రామ్ చరణ్ అంత పేలింది. అసలు మధ్యలో సర్వానంద్ వచ్చాడు, అది రామ్ చరణ్కి తెలియదు సర్వా వస్తాడు, అది షాక్ అయ్యాడు. రామ్ చరణ్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, అసలు అదిరిపోతుంది సార్ ఎపిసోడ్.